బోడుపల్లో G+1 ఇండిపెండెంట్ హౌస్ సేల్కుందండి. 100 స్క్వేర్ యార్డ్స్లో. ముందు 30 ఫీట్ రోడ్ ఫేసింగ్. బోడుపల్ టు చింగిచెర్ల వెళ్ళే రన్నింగ్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అది రోడ్డు. ఇలా ఎలివేషన్ ఉంటుందండి. G+1 100 స్క్వేర్ యార్డ్స్ 20/45 సైజెస్లో ఉంటుంది. ఇలా లోపలికి వెళ్ళొద్దాం. ఇక్కడ బోరు, అది వాటర్ సంపు, మొత్తం గ్రానైట్స్ అండి. ఇక్కడ ఇది ఫాల్ సీలింగ్ పార్కింగ్లో, కార్ పార్కింగ్ ఏరియా చూడండి. మొత్తం కజారియా టైల్స్ వేస్తారు ఇక్కడ, వాల్ టైల్స్. ఇది మెయిన్ డోర్, గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్. ఇది గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK. ఇది మొత్తం టేక్ వుడ్ డోర్స్ యూజ్ చేశారండి. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది హాల్లో ఫాల్ సీలింగ్ మంచి డిజైన్తో ఇచ్చారు. ఫాల్ సీలింగ్ డిఫరెంట్గా. వెంటిలేషన్ కోసం విండోస్, UPVC విత్ గ్రిల్స్. కింద వెట్రిఫైడ్ టైల్స్ యూజ్ చేశారండి. ఇది టీవీ పోర్షన్. ఓకే, ఇలా వస్తే ఇది చిన్న డైనింగ్ ఏరియా లాగా. అక్కడ వాష్ బేసిన్ వస్తుంది, వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో. ఇది ఓపెన్ కిచెన్ మోడల్. కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్ ప్లాట్ఫాము, 2 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేస్తారు. వెంటిలేషన్ కోసం విండోస్ ఉన్నాయి, ఎగ్జాస్ట్ హోల్ ఉంది, స్టెయిన్లెస్ స్టీల్ సింక్. ఇలా పైన సబ్జా కూడా ఉంది. ఇది దేవుడి గది. ఓకే, ఇలా వస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. టేక్వుడ్ ఫ్రేమ్స్, ఫ్లష్ షటర్ డోర్ యూజ్ చేశారు. ఇది కామన్ వాష్రూమ్. మొత్తం హైట్ పై వరకు టైల్స్ వేశారు. కింద యాంటీస్కి టైల్స్ వస్తాయి. అక్కడ గీజర్ పోర్ట్. ఓకే, ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ ఉందండి. ఫాల్ సీలింగ్, వెంటిలేషన్ కోసం విండోస్, కింద విట్రిఫైడ్ టైల్స్. ఇక్కడ స్టోరేజ్ స్పేస్, సెల్ఫ్. ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ ఇలా ఉంటుంది. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం. ఇది యాక్చువల్గా ఒక బ్యాంక్ మేనేజర్ ఆయన ఉండడం కోసం అన్నట్టు కట్టుకున్నాడు. తర్వాత ఆయననే సేల్కి పెడుతున్నాడు. ఇది బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు, ఓనర్ కన్స్ట్రక్షన్. ఓకే, ఇక్కడ కూడా చిన్న వాష్ ఏరియా అలా వస్తుంది, వాష్రూమ్ వస్తుంది కింద, స్టెప్స్ కింద. స్టెప్స్ గ్రానైట్ స్టెప్స్, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ అండి. అందుకే మెటీరియల్స్లో ఆయన కన్స్ట్రక్షన్ దగ్గర ఎలాంటి కాంప్రమైజ్ కాలేదు. సో ఆయన ఉండడానికి కట్టుకున్నాడు. ఇలా చూడండి, ఇక్కడ నుంచి ఇచ్చాడు ఆయన టైల్స్. చూశారు కదా, నార్మల్గా అయితే మెయిన్ డోర్ పక్క వరకు ఉంటాయి, కానీ ఇక్కడ వరకు ఇచ్చాడు టైల్స్. ఇది సిట్అవుట్ ఏరియా. ఇక్కడ ఈ గ్లాసెస్ చూడండి, ఇది స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్. ఇది డిఫరెంట్గా ఉండే గ్లాస్. ఇది మంచి లుక్ వస్తుంది. ఇది మెయిన్ డోర్. ఇక్కడ ఫాల్ సీలింగ్ ఇలా ఉంటుంది. ఓకే, సో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది హాల్ అండి. హాల్లో చూడండి ఫాల్ సీలింగ్. ఇక్కడ అక్కడ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఏంటంటే చిన్న పార్టీషన్ చేసుకునేది, డ్రాయింగ్ ఏరియాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది హాలు, ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ఏరియా. వెంటిలేషన్ కోసం అక్కడ విండోస్, నార్త్ సైడ్ డోరు ఇలా ఉంటుంది. ఇలా వస్తే ఇక్కడ కిచెన్, మనకి ఓపెన్ కిచెన్, గ్రానైట్ ప్లాట్ఫాము, స్టెయిన్లెస్ స్టీల్ సింకు, 3 ఫీట్ హైట్ వరకు టైల్స్, ఎగ్జాస్ట్, వెంటిలేషన్ కోసం విండోస్, సెల్ఫ్స్, కింద కబోర్డ్స్ చేయించుకోవచ్చు. ఇది దేవుడి గది, కింద విట్రిఫైడ్ టైల్స్. ఇలా వస్తే ఇక్కడ యూటిలిటీ ఏరియా. యూటిలిటీలో కూడా చూడండి, పై వరకు టైల్స్ వేశారు. ఇక్కడ కూడా టైల్స్ ఉన్నాయి. ఓకే, ఇలా వస్తే ఇది 2 BHK. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో కామన్ వాష్రూమ్ చూడండి, ఇండియన్ టైప్ ఇచ్చారు కామన్ వాష్రూమ్. ఇది కామన్ వాష్రూమ్, కింద యాంటీస్కి టైల్స్, పై వరకు టైల్స్ వేశారు. ఓకే, షవర్ కనెక్షను, గీజరు, ట్యాప్స్ కామన్ వాష్రూమ్లో కూడా. నెక్స్ట్ ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్కి టేక్వుడ్ ఫ్రేమ్స్, ఫ్లష్ షటర్ డోర్స్ యూజ్ చేశారు. స్పేసియస్గా ఉంది. 100 స్క్వేర్ యార్డ్స్లో రూమ్ సైజెస్ కూడా మంచిగా డిజైన్ చేశారు. అక్కడ సెల్ఫ్స్ వస్తాయి, కబోర్డ్స్, ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోస్. ఓకే, ఇది చూడండి, ఇది ఫాల్ సీలింగ్. ఇలా వస్తే ఇది అటాచ్డ్ వాష్రూమ్. ఇట్లా వెస్టర్న్ ఇక్కడ యూజ్ చేశారు. ఇక్కడ ట్యాప్స్,
కింద యాంటీ స్కిడ్ టైల్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఫాల్ సీలింగ్ ఇలా ఉంటుంది డిజైన్. అక్కడ స్టోరేజ్ స్పేస్ చాలా ఎక్కువ ఉంది, సెల్ఫ్స్ ఎక్కువ ఉన్నాయి, వెంటిలేషన్ కోసం విండోస్, విట్రిఫైడ్ టైల్స్. సైజెస్ కూడా మంచిగా సైజే ఇచ్చారు ఇక్కడ, మంచిగా క్వాలిటీ మెయింటైన్ చేశారండి. సో ఇది 100 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్, 30 ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉంటుంది. ఎవరైనా బోడుపల్ సైడ్ ఇలా 100 స్క్వేర్ యార్డ్స్లో ప్రాపర్టీ కావాలనుకుంటే G+1 స్క్రీన్ మీద అనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీ చూడండి. ఎవరైనా సరే చూస్తున్నట్లయితే ప్రాపర్టీ కోసం వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like this video, share to the people and subscribe my channel. Thank you very much. Bye bye.